తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం. మనం చాలాసార్లు అనుకున్నాము, ఏకాదశి వ్రతం గనక చేస్తే అంటే ప్రతి ఏకాదశికి ఒక కథ ఉంటుంది. ఆ కథ వెనకాల ఒక నీతి ఉంటుంది. ఆ నీతిని మనం అవలంబించుకోవాలి. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, కథ, వ్రతం ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఏకాదశి నాడు గనక చేసేటటువంటి ఉపవాసం కావచ్చు, పూజ కావచ్చు, ఎంతో విశిష్టత ఉంటుంది అని మనం పదే పదే చాలా సందర్భాలలో మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈ నెల మార్గశిర మాసంలో కృష్ణ పక్షంలో వచ్చేటటువంటి సఫల ఏకాదశి గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఈ ఏకాదశి వెనకాల కథ ఏంటమ్మా, అది తెలుసుకోవాలనుంది. అంటే జీవితం చాలా కష్టంగా ఉంటుంది, కాంప్లికేటెడ్గా ఉంటుంది అనుకున్న తరుణంలో చిన్న చిన్న కథలతో ఇంతేగా మనం ఎందుకు చేయలేము అని అనిపిస్తూ ఉంటుంది. అది ఆ కథలో ఉందా, మీరు చెప్తే వస్తుందో తెలియదు కానీ ఈసారి అంతే. సఫల ఏకాదశి గురించి మనం కొండంత అనుకుంటాం, ఊహించుకుంటాం. అది అక్కడ అసలు నిజానికి ఏమీ ఉండదు. ఆ సిచ్యుయేషన్ గడిచిపోయిన తర్వాత దీనికోసం మనం అంత టెన్షన్ పడిపోయాం ఆ రోజున అని మనకే ఫూలిష్ గా అనిపిస్తుంది చాలా సందర్భాలలో. ఈ సఫల ఏకాదశికి వెళ్లే ముందు మీరు అన్నట్లుగా ఒక చిన్న కథ చెప్పుకొని, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకొని మనం సఫల ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఒక పాప చక్కగా డ్రాయింగ్ చేస్తుంది. తల్లి తండ్రి తనకి అన్ని కలర్ పెన్సిల్స్ అన్ని ఇచ్చారు. తను డ్రా చేస్తుంటే చూసి మురిసిపోతున్నారు. అయితే ఆ పాప పదే పదే చక్కగా కొండలు వేసింది, సూర్యుడు వేసింది, పక్షులు వేసింది, పక్కనే నది పారుతున్నట్లుగా తనకు వచ్చిరాని ఆ చిన్న వయసులోనే చక్కగా అన్నిటినీ డ్రా చేసింది. అన్నిటికీ రెడ్ కలరే వేసింది. చూస్తున్న తల్లి తండ్రి టెన్షన్ పడిపోతున్నారు. ముందు తల్లి చూసింది, వెళ్ళి తండ్రికి చెప్పింది, ఏమండి ఇది బాగా ఎలా అంటే విప్లవాత్మకంగా అయిపోతుంది మన అమ్మాయి, అంతా విప్లవ భావాలు ఉన్నట్టున్నాయి దీనిలో, చిన్నప్పటి నుంచే గనక మనం దీన్ని త్రుంచినట్లయితే బాగుంటుంది తనకి రేపొద్దున భవిష్యత్ అనేది. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మిన్న అంటారు కదా, మనం మొగ్గలోనే తుంచేసేయాలి దీన్ని, ఎలా అయినా సరే మనం సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకువెళ్దామండి, అన్నిటికీ రెడ్ కలరే వేసేస్తుందని టెన్షన్ పడిపోయి తల్లి తండ్రి ఈ రోజుల్లో ఒక్కొక్కరిని కంటున్నారు, బాగా కేరింగ్ చూసుకుంటున్నారు వాళ్ళని. దాంతో ఆ పంచ ప్రాణాల అమ్మాయి మీద పెట్టుకున్నారేమో, ఇక తీసుకువెళ్ళిపోయారు సైకియాట్రిస్ట్ దగ్గరికి. తీసుకువెళ్ళిపోతే ఆయన అన్నాడు కదా, విషయం అంతా విని పాపని నాకు వదిలేసేయండి, మీరు బయట కూర్చోండి, నేను ఒకసారి మాట్లాడాలి పాపతోటి అన్నాడు. తల్లి తండ్రి బయటకు వెళ్ళిపోయి చేతిలో పిసికేసుకుంటున్నారు భయంతో, ఏమవుతుందో ఏం చెప్తాడో డాక్టర్ గారని. ఆయన చక్కగా పాపతో మాట్లాడుతున్నాడు. పాప అంత భలే వేస్తున్నావు నువ్వు, నీకు ఎలా వస్తున్నాయి ఈ ఆలోచనలు అంటూ మాటల్లో పెట్టి, ఎందుకు నువ్వు అన్నిటికీ రెడ్ కలరే వేస్తున్నావు, నీకు రెడ్ అంటే అంత ఇష్టమా అంటూ అడిగాట. అడిగితే ఆ పాప చెప్పింది, అలా ఏం లేదు అంకల్, నా మిగతా పెన్సిల్స్ అన్ని నిబ్స్ అయిపోయినాయి, అయ్యో షార్ప్నర్ లేదు, అయ్యా అందుకని రెడ్ ఒకటి బాగుంది, అందుకని రెడ్ పెన్సిల్ వేస్తున్నానని చెప్పింది. అసలు అక్కడ ఏమీ లేదు. తల్లి తండ్రి ఎంత టెన్షన్ పడ్డారు. అలాగే ఉంటుంది జీవితంలో. అలాగే ఉంటుంది. మనం చేసేది ఏదైనా గానీ చాలా టెన్షన్ గా చేస్తూ ఉంటాం. టెన్షన్ పక్కగా పెట్టి పీస్ఫుల్ మైండ్ తోటి మనం ఆలోచన చేస్తే చాలా ఈజీ గోయింగ్ లైఫ్. మనకి భగవంతుడు అన్నిటినీ అమర్చి పెట్టాడు. వాటిని సరైన పద్ధతిలో వాడుకుంటూ వినియోగం చేసుకుంటూ వెళ్ళడమే మనం చేయవలసింది. కరణ కళేబరాలను ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, మనసునిచ్చాడు, ఆయన్ని అర్చించడానికి అనేక రకమైనటువంటి ఉపకరణాలను ఇచ్చాడు. తెలుసుకోవటమే. అలాగే ఈ సఫల ఏకాదశి గురించి కూడా తెలుసుకుందాం ముందుగా, తర్వాత ఆచరణ పద్ధతి. అలాగే సఫల ఏకాదశి మార్గశీర్ష మాసంలో అంటే మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో 2వ ఏకాదశిగా వస్తుంది. ఈ సఫల ఏకాదశి గురించి శ్రీకృష్ణ పరమాత్మని స్వయంగా ధర్మరాజే అడిగాడు. స్వామి, ఈ సఫల ఏకాదశి అంటున్నారు, దీని సంగతి ఏమిటి, దీని కథ ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మనకు చెప్తారు. చంపవతి నగరం అని ఒక నగరం. ఆ నగరానికి మాహిష్మతి రాజు ఉండేవాడు. అంటే అదేదో సినిమాలో చెప్పిన మాహిష్మతి సామ్రాజ్యం కాదు, మాహిష్మతి రాజు పేరు. ఆ రాజుకి 4 సంతానం. అయితే మొట్టమొదటిగా పుట్టినటువంటి వాళ్ళ మీద ప్రేమ కొంచెం ఎక్కువ చూపిస్తాం, ఆఖరి వారి మీద చూపిస్తాం, మొదటి వారి మీద కూడా వాళ్ళు మొదటగా కదా చూపిస్తాం. ఈ మాహిష్మతి రాజు తన యొక్క ప్రథమ పుత్రుడైనటువంటి లుంపకుడు ఆయన పేరు. ఆయన బాగా గారాబం చేసేటప్పటికి ఆ గారాబం ఏమైంది, చెడిపోవడానికి కారణమైంది.
అది ఎలా అయిందంటే పోను పోను తాను రాజుగారి కొడుకుని, నేను రాజకుమారుడిని, కాబోయే రాజుని, నాకు అడ్డు అదుపు ఏముంది, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అంటూ చెడు అలవాట్లకు లోనైపోయి, చెడు సాంగత్యం కారణంగా జూదము, వ్యభిచారము ఇత్యాది ఇవన్నిట్లోనూ మునిగి తేలుతూ ఉన్నాడు. చూసాడు తండ్రి. ఇక తనని ఎంత మార్చాలని ప్రయత్నం చేసినా ఎలా అంటే చెయ్యి దాటిపోయింది. ఇక హ్మ్. లాభం లేదు. ఇతనికి శిక్ష వేయవలసిందని దేశ బహిష్కరణ శిక్ష వేసేశాడు మహిష్మతి రాజు. ఈ లుంపకుడు దేశాన్ని నుంచి బహిష్కరింపబడ్డాడు. అయితే ఆ దేశం బయట ఉన్నటువంటి అడవుల్లో ఉంటున్నాడే కానీ ఒక వనంలో రాత్రి వేళల్లో ఈ రాజ్యంలోకొచ్చి అక్కడుండేటువంటి ప్రజల యొక్క ధనాన్ని వాటన్నిటిని అపహరించుకొని పోతున్నాడు. తను బతకడానికి కూడా డబ్బులు కావాలి గదా! దానికోసం ఈ ధనం అపహరించుకుపోతూ ఉంటే 1, 2 సార్లు పట్టుకున్నారు ప్రజలు. పట్టుకొని ఓహ్! వీడు మన రాజుగారి కొడుకు కదా! అని సర్లే కానీలే అని వదిలేశారు. పోన్లే అని వదిలేశారు. దేశ బహిష్కరణ చేశాడు కదా! సరే కానీ ఇంక మరి ఆయనకి గడవాలి గదని వదిలేస్తున్నారు. రాజుగారికి ఎవరు చెప్పటంలా. ఇలా చేస్తూ ఉన్నాడు. తాను వెళ్ళి ఆ అడవిలో ఇంకా రాత్రి వేళల్లో ఇలా చేసుకుంటూ, పగలంతా పచ్చి మాంసాన్ని తింటూ, ఈ విధంగా కాలం గడుపుతున్నాడు లుంపకుడనేటువంటి ఈ రాజకుమారుడు. అలా పచ్చి మాంసానికి అలవాటు పడిపోయి, పరిపూర్ణంగా ఎలా అంటే వికృతంగా ఉన్నాయి ఆయన చేష్టితలన్నీ. ఇలా చేస్తూ ఉండగా ఒకనాడేంటంటే తనకి బాగులేదు ఒంట్లో. అనారోగ్యం కారణంగా కళ్ళు తిరిగి పడిపోయాడు. స్పృహ తప్పిపోయాడు. ఎప్పుడు అంటే దశమి రోజు మధ్యాహ్నం పడిపోయాడు. ఒళ్ళు తెలీలా. ఒళ్ళు తెలియనటువంటి ఆ అవస్థలో ఏకాదశి మధ్యాహ్నం లేచాడు. లేచాడా ఇక తను మాంసం వెతికి తెచ్చుకోవటాలంటే వేటాడాలి కదా! వేటాడితే గాని మాంసం రాదు. వేటాడే ఓపిక లేదు. ఒక రోజంతా పడిపోయాడు ఆల్‌మోస్ట్‌గా. దాంతోటి నీరసించిపోయాడు పరిపూర్ణంగా. ఓపిక లేదు వేటాడటానికి. ఏం చేయాలో తెలియలేదు. వెతికాడు దగ్గరలో ఏమైనా కనిపిస్తుందని. ఏం కనిపించలేదు. నీరసించిపోయి ఇంకేం చేసేది లేక పడుకొని మళ్ళీ నిద్రపోదామా ఆల్రెడీ 1 డే పడుకునేటప్పటికి తనకిక నిద్ర రావడం లేదు. ఇక రాత్రంతా కడుపులోనేమో సొదగా ఉంది. ఆకలి వేస్తుంది. నిద్ర పట్టటం లేదు. వెళ్లి వేటాడి తెచ్చుకునేటువంటి ఓపిక లేదు. ఓపిక లేదు. ఏమి చేయలేక అలా ఉండిపోయాడు. తెల్లవారి ఉదయం ఇక చాలా కష్టం మీద ఆ భగవంతుడి అనుగ్రహంతోటి ఏవో కాసిన పళ్ళు దొరికితే భగవంతుడికి సమర్పించాడు. సమర్పించాలని అనిపించింది. ఎందుకంటే ఆ వనంలో అతను కాకతాళీయంగా ఆ మార్గశిర కృష్ణ పక్ష ఏకాదశి ఆ దశమి, ఏకాదశి, ద్వాదశి ఇవన్నీ కూడా తను పడిపోయింది. తాను ఉన్నది అంతా అశ్వత్థ వృక్షం నీడలో. భగవంతుడే స్వయంగా అశ్వత్థ వృక్షం రూపంలో ఉన్నానని చెప్పాడు. తానే వృక్షాలలో అశ్వత్థ వృక్షం అని చెప్పాడు. అలాగే ఋషులలో వ్యాస వ్యాస ఋషి. భగవానుడనని చెప్పాడు. అలాగే తాను నదులలో గంగా నదినని చెప్పాడు. ఇలా భగవంతుడు తాను ఉండేటువంటి మాసాలలో స్వయంగా మార్గశిర మాసం. మార్గశీర్షోహం అని అన్నాడు. తానే అని చెప్పాడు. అలా ఆ అశ్వత్థ వృక్షపు నీడన ఉన్నాడు. అంతా ఆ నీడనే తాను ఆ రోజంతా కూడా గడిపాడు. తెల్లవారు కూడా ఆ ఫలాలని కూడా ఆ అశ్వత్థ వృక్షానికే అక్కడే సమర్పించేశాడు. అంటే తినదామనుకున్నాడు గానీ తినలేక ఓపిక లేక అక్కడ పెట్టేసేటప్పటికి అశ్వత్థ నారాయణుడికి సమర్పించినట్లయింది. చివరాఖరికి ఇక తను తీసుకున్నాడు ఆ ఫలాన్ని. పారణ సమయానికి కరెక్ట్‌గా ద్వాదశి పారణ సమయానికి. ఏమైంది? తాను ఆచరించాలని అనుకోకపోయినా, కాకతాళీయంగానే అయినా, సాధనాబుద్ధితో కాకపోయినా సఫల ఏకాదశి చేసినటువంటి వాడయ్యాడు. అబ్బా! ఏకాదశి వ్రత ఫలితం ఆయనకు దక్కింది. ఎలా? ముందు రోజు రాత్రి అంటే దశమి రోజంతా కళ్ళు తిరిగి పడిపోయాడుగా ఒంట్లో ఓపిక లేక. ఏకాదశి మధ్యాహ్నం లేచాడు. రాత్రంతా ఉపవాసము, జాగరణ కూడా చేశాడు. తెల్లవారి ఆ అశ్వత్థనారాయణుని ఆ యొక్క శ్రీ సన్నిధిలో ఆ ఫలాలను సమర్పించాడు. స్వయంగా వృక్షం రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడే దాన్ని స్వీకరించాడు. తత్ఫలితం ఏమైందో తెలుసా? ఆయనకి రాజ్యాన్ని అనుగ్రహించాడు స్వామి. సఫలమైంది. ఆ సఫల ఏకాదశికి ఈయన చేసినటువంటి ఈ ఏకాదశి వ్రతం వలన అది వ్రత ఫలితం ఏమైందంటే చక్కని రాజ్యం లభించింది. ఆయన యొక్క రాజ్యం తిరిగి ఆయనకి లభించింది. ఆయన మొట్టమొదటి కొడుకు కదా! ఆయనకి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని భగవంతుడు అనుగ్రహించి ఆయన్ని రాజుగా కూడా చేస్తే చివరికి ఆయన చక్కగా రాజ్యపాలన అంతా చేస్తూ మరుసటి జన్మలో మోక్షాన్ని పొందాడు. అటువంటి గొప్పదైనటువంటిది ఈ సఫల ఏకాదశి. తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా విశేషమైనటువంటి ఫలితాలనిస్తుంది. అంటే మనం ఏదైనా కార్యం అనుకుంటే, ఆ కార్యంలో సఫలమయ్యేలాగా చేస్తుంది. ఈ సఫల ఏకాదశికి ప్రత్యేకించి ప్రత్యేకత. ఆ యొక్క ఫలితాన్ని అనుగ్రహించాడు భగవంతుడు. సో, మనం ఏదన్నా ఒక సంకల్పం అనుకోని, అనుకోని. ఈ సఫల ఏకాదశిని గనుక చేస్తే అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయి అన్నది నమ్మకం, విశ్వాసం. అది. ఈ కథ ద్వారా మనకదే తెలుస్తుంది. అంటే ఆ లుంపకుడు అనే వ్యక్తి
తెలియకపోతేనే అంత ఘనంగా ఉంటే ఇంకా మనం నిష్టతో తెలుసుకొని భక్తితో భక్తితో చేస్తే ఇంకెంత మన పని బాగుంటుంది. సఫలం అవ్వడం సంగతి అది ఎలాగో జరుగుతుంది. ఏకాదశి వ్రత ఫలితం ఎలాగో వస్తుంది. ఫలితాన్ని ఆశించకుండా మనం గనక చేసినట్లయితే ఇంకా అద్భుతం. భగవంతుడే మెచ్చుతాడు. ఇదొక్కటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏదైనా మనకి ఎలా అంటే కోరికతో అయినా సరే భగవంతుడిని ఆశ్రయించటం అని ఆయన అనేది అనుకుంటాడు. ఒక అంటే జనరల్ గా కామన్ గా అందరిలో ఉండేది ఏంటంటే ఇది చేస్తే నాకేమిటి, అది చేస్తే నాకేమిటి. కాబట్టి ఆ యొక్క వ్రతానికి ఒక ఫలితాన్ని పెద్దలు అనుగ్రహించి ఉన్నారు. గాట్ ఇట్. గాట్ ఇట్. గాట్ ఇట్. చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారమ్మా. ధన్యవాదములు. సో అందరూ ఏదైనా ఒక మంచి సంకల్పం. కార్యాన్ని సంకల్పం తీసుకొని చెయ్యండి అని చెప్పడం ఒకే ఎత్తు. అసలు ఏమీ కోరిక లేకుండా మంచిది ఆ స్వామి కోసం చేస్తున్నాం అనుకొని వెళ్తే మనకు కావాల్సినవన్నీ ఆయనకి మనం చెప్పుకోవాలా ఏంటి? అయితే ఈ కార్యం దుష్ట అయ్యేటట్టు. సంకల్పాలు ఆయన నెరవేర్చడం అది కదా. సంకల్పం తోటి చెయ్యాలి. చేస్తే చేసే కోరిక అంటే మనం కోరుకునే కోరిక కూడా మంచిదై ఉండాలి. అదే అసలు కోరికే కోరకుండా చేసినా కూడా ఆయనకి మనం మరీ విశేషం. కదా. అదే మీరు చెప్పారు కదా, బంగారపు సంఖ్యలు ఇనుప సంఖ్యలు అంతే. అంతే తేడా. ఆ వ్యత్యాసం తెలుసుకుంటేనే ఆ భక్తిలో నిష్కామంగా మనం చేయగలుగుతాం పని. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సరే, మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ మిగిలింది భగవంతుడి మీద విశ్వాసంతో వదిలేసేయండి. అంతా మంచి జరుగుతుంది. ధన్యవాదాలమ్మా. సఫల ఏకాదశి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.